అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు తెలుస్తూ ఉంటే గత వైసీపీ పార్టీ ఎన్నింటిని అమ్మకాలు పెట్టింది, ఎన్నింటిని తాకట్లు పెట్టింది, ఎన్ని అప్పులు తెచ్చింది అనేది ఇప్పటికి కూడా ఒక లెక్క తేలని పరిస్థితి. ఎక్కడికక్కడ అప్పులు గొప్పగా రాష్ట్రం ఉంది. ప్రభుత్వ పరిపాలన ఎలా సాగాలి, ఎలా సాగించాలి, ఆర్థికంగా ఇంత విధ్వంసకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అనేది కూడా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కి పెద్ద తలనొప్పిగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ని అధికారంలో తెచ్చుకోవడానికి కష్టపడ్డ మనం ఇవాళ గవర్నమెంట్ కి అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా ముందుకు వెళ్ళడానికి సహకారం చేయాల్సింది కూడా మనమే నేను భావిస్తున్నాను డెఫినెట్ గా. అందుకే ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక మాట అన్నారు, ఆల్రెడీ మీకు తెలుసు. నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఆ బాధ్యత పట్ల ఒక నిబద్ధత ఉండాలి, నాకు కష్టం తెలియాలి, నాకు ఏం చేయాలని ఒక బాధ్యత తెలియాలి అంటే నేను జీతం తీసుకొని పని చేయాలి ప్రజలకు సంబంధించి ఒక ఉద్యోగిగా అని చెప్పేసి ఆయన భావించి మాట్లాడారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత శాఖల వారీగా ఒక్కొక్క శాఖలో ఎంత అప్పులు ఉన్నాయని తెలుస్తూ ఉంటే ఆయన ఇంక నేను జీతం తీసుకోలేను, ఎందుకంటే ఈ శాఖలో ఇంత తప్పులు ఉన్నాయి, నేను కూడా జీతం తీసుకుంటే ఇంకా అప్పులైపోద్ది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, కాబట్టి నా జీతం డబ్బులు కూడా ఈ శాఖ అభివృద్ధులకి, నా ఉద్యోగం యొక్క సంపాదనను కూడా ప్రజల కోసం వినియోగిస్తున్నానని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే చెప్పారు. అట్లాగే ఆయన ఈవెన్ క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్, ఆయన పేషీలు, ఆయన ఉన్నటువంటి సెక్రటేరియట్ లో ఆయన క్యాబిన్ లో ఫర్నిచర్ ని కూడా పాతదే వాడండి, ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి తెచ్చుకొని నా డబ్బులతో వాడుకుంటాను తప్ప గవర్నమెంట్ కి బిల్లులు పెట్టద్దని చెప్పేసి చెప్పిన విషయం మనందరికీ తెలుసు. అట్లాంటి నాయకుడిని ఫాలో అవుతున్న మనం కూడా క్లియర్ గా కొన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండడం అవసరము. దాంట్లో భాగంగానే నేను ఈ రోజు స్త్రీనిధి కింద ప్రభుత్వం ఒక పథకం పెట్టింది. నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహకారం అందించడం ప్రతి మహిళకి, అర్హులైన ప్రతి మహిళకి. ఈ స్త్రీనిధి పథకం కింద నేను 100% అర్హురాలనే, ఎందుకంటే నాకు ఈవెన్ కరెంటు బిల్ కూడా రాదు, 0 కరెంటు బిల్ మాది. అట్లాగే నాకు ఎలాంటి వాహనాలు లేవు, ఎలాంటి ప్రాపర్టీస్ లేవు, నేను పవర్టీ లైన్ కి దగ్గరగా ఉన్న ఫ్యామిలీ అన్నది అందరికీ తెలిసిన విషయం ఇది. అయినప్పటికీ కూడా నీకు డబ్బులు ఎక్కువైనాయంటే ఎందుకు వద్దంటావు అని అంటే, నాకు డబ్బులు ఎక్కువయ్యి కాదు, 1500తో నా జీవితంలో పెద్ద పెనుమార్పులు ఏమీ రావు. ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటాను, ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకోగలను, నా ఫ్యామిలీని నేను నా భర్త కలిసి పోషించుకోగలము. ఈ 1500 నిజంగానే నేను గనక ఇది వదులుకుంటే ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక మహిళ లబ్ధిదారి కింద చేరి వాళ్ళకి నిజంగా పని దొరికినా సరే వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవడానికి సరిపోదు, లేదంటే ఇంట్లో ఏమైనా దుర్వ్యసనాలకు బానిసైనటువంటి తండ్రో కొడుకో భర్త ఉంటే ఈ 1500 వాళ్ళకి ఆసరాగా మారుతాయి. అట్లాంటి ఫ్యామిలీస్ కి ఇది ఇంకొకరికి నా వల్ల దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజు అన్నా క్యాంటీన్లకి కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేని సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఉంది అన్న విషయం మనకు తెలియకనే తెలుస్తూ ఉంది, సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో. అందులో భాగంగానే నిన్న కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ బొకేలు శాల్వాలతోటి ధనాన్ని వృధా చేయొద్దు, అవి ఎందుకు పనికిరాకుండా పడిపోతున్నాయి, కాబట్టి దాన్ని మీరు ఒక అన్నదాన కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ లో లేదంటే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లకు సంబంధించి మీరు ఏదైనా సహాయం అందించండి అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చెప్పున్నారు. ఈ కూరగాయలు గట్రా అట్లాంటి వాటినైనా సరే కనీసం గిఫ్ట్ ప్యాక్ కింద ఇవ్వండి, అవన్నీ ఉపయోగిస్తారు ఇంకొకరికి ఎవరో ఒకరికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఫండ్స్ అనేవి వెరీ లో సిచ్యువేషన్ లో ఉందని అర్థమవుతుంది. నేను ఈ 1500 వదులుకుంటే నెలకొచ్చి గవర్నమెంట్ నుంచి ఆ క్యాంటీన్లు రన్ చేసే కాంట్రాక్టర్లు ఒక ప్లేట్ కి నాకు తెలిసి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ 100 రూపాయలు నేను వదులుకున్నాను ఈ 1500 అనుకుంటే ఒక రోజు 15 మందికి అన్నం పెట్టిందని అవుతాను. అట్లాగే నా ఒక్క ఓటుతో ఏం సాధిస్తాము అని చెప్పేసి గతంలో క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పోరాటం తర్వాత ఇంతమంది నా ఒక్క ఓటు కాదు ఇన్ని ఓట్లతోటి అధికారం తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అట్లాగే ఈ విషయంలో కూడా నేను ఒక్కదాన్ని 1500 వదులుకుంటే గవర్నమెంట్ కి పెద్దగా జరిగిపోద్ది అని చెప్పేసి అంటే అనుకోవట్లేదు. కానీ ఏదో రామదండకి ఉడత సాయం లాగా నా ప్రయత్నం నేను చేశాను. నన్ను చూసి ఇంకొంతమంది స్వచ్ఛందంగా అర్హులు అయినప్పటికీ కూడా ఆ డబ్బులతో పెద్దగా ఉపయోగం ఉండదు వాళ్ళకి. ఏదో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అర్హులు అవుతారు, బట్ వాటి వల్ల పెద్ద చేంజెస్ ఉండవు కొంతమందికి. అట్లాంటి వాళ్ళు ఇంకొంతమంది నాతో పాటు సపోర్ట్ గా వాయిస్ రేస్ చేసి ఈ పథకంలో నమోదు చేసుకోకుండా ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి నన్ను చూసి ఒక 10 మంది వచ్చినా
ఇప్పుడు నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల మీద 90,000. నా ఒక్కదాన్ని అనుకోండి, సపోజ్ నేను 90,000. నాతో పాటు ఇంకొక 10 మంది సపోర్ట్ వచ్చారంటే 9 లక్షలు, 100 మంది వచ్చారంటే 90 లక్షలు. అంటే ఒక ఊరికి ఒక చిన్నపాటి రోడ్డు వేయచ్చు, లేదా ఏదన్నా ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ బిల్డింగ్ కట్టచ్చు, లేదు ఒక ట్రైబల్ ఏరియాలో ఒక ఊరు నుంచి దాటి రావాల్సి వస్తుంది, ఒక కాలం మీద చిన్న సప్టా కట్టలేక అట్లాంటి వాటి ₹1,00,00,000తో ఒక సప్టా వేస్తే ఒక ఊరు వాళ్ళ మార్గం సుగమం అవుతుంది. ఇట్లా ఎన్నో ఇష్యూస్ కి ప్రభుత్వానికి సపోర్ట్ అందించాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఒక ఆర్థిక విధ్వంసకారుణ్ణి తుదముట్టించి అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంది మనమే. కానీ వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు చాలా అంటే చాలా దుర్భరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ అందించాల్సిన బాధ్యత కూడా మనగానే నేను భావిస్తున్నాను. కాబట్టి మొదటిగా నా ఇనిషియేషన్ నేను తీసుకుని నా ఒపీనియన్ నేను చెప్తూ ఉన్నాను. ఇట్లాగా ఎవరైనా సరే నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా మా వంతు మేము ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాగే మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ ప్రభుత్వ పథకాల్లో ఏవైతే నేను ఇప్పుడు 1500 స్త్రీనిధిని వదులుకోగలిగాను, అలాగనే ఏదైనా మెడికల్ సపోర్టు, ఎడ్యుకేషనల్ సపోర్ట్ను వదులుకోలేను. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఖచ్చితంగా దానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ అందాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ నాది. అట్లా మీరు కూడా ఏదైనా నేను ఈ సపోర్ట్ తీసుకోదలుచుకోవట్లేదు, దీన్ని గవర్నమెంట్ కి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి మీరు ఎవరైనా సరే ముందుకు రాగలిగితే నిజంగానే ఎన్డీఏ కూటమికి మీ వంతు బాధ్యతగా మీరు సపోర్ట్ అందించినట్లే. ఓటు వేసి మీ బాధ్యతను ఒకసారి తెలియజేసుకున్నారు. అలాగే ఇట్లాంటి విషయాల్లో కూడా ముందుకొచ్చి మీ బాధ్యతను మరొకసారి తెలియజేసుకోవాలి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి ఏం నేర్చుకున్నాము అంటే నేను ఇట్లాంటిది నేర్చుకున్నాను. అందరూ దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను కళ్యాణ్ గారి నుంచి నేర్చుకుంది ఏంటి అంటే నా చేతుల్లో వెలుతురిచ్చే దీపం ఉన్నప్పుడు నాతో పాటు 10 మందిని ఆ దారిలో ఆ వెలుగులో నడిపించి వాళ్ళ ఇళ్లకు చేర్చాలి అని చెప్పేసి నేను నేర్చుకున్నాను కళ్యాణ్ గారిని చూసి. అందులో భాగంగా నేను ఇవాళ ఈ డెసిషన్ నేను తీసుకుంటున్నాను. దీన్ని ఎవరిని కొంతమంది విమర్శించవచ్చు, కొంతమంది ఎగతాళి చేయొచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. బట్ ఏమన్నా జరగనివ్వండి. బట్ నా నిర్ణయం అయితే ఇది. నేను ఈ పథకాన్ని ప్రభుత్వంలో నేను అర్హురాలను అయినప్పటికీ కూడా నమోదు చేసుకోవట్లేదు. కారణం ప్రభుత్వానికి నా సపోర్ట్ నేను అందించాలి అని.